ఏంటంటే అవతడు కూడా బొమ్మలు మనలాంటి లైఫే, కానీ బయటికి మాత్రం శ్రీమంతుడి సినిమాలో చదువు పబ్బులు నటిస్తుంటాం. దీని అతి డేంజర్ అనేది స్నాప్చాట్. ఒకటి నీకు స్నాప్ పంపిస్తే అది చూసి నీ లైఫ్లో కూడా అన్నీ బాగానే ఉందన్నట్టు నువ్వు మళ్ళీ వాడికి స్నాప్ పంపటం, దానికి స్ట్రీక్ అన్నట్టు షో చేయటం, అలా అన్నమాట. ఇమాజిన్ నువ్వు వాట్సాప్ ఓపెన్ చేయగానే నీ ఫ్రెండ్స్ అందరూ నీకు ర్యాండమ్గా ఫొటోస్ పంపుతున్నారు. ఒకడే ఒక్కొక్క ఫోటో పంపాడు, ఇంకోటి వాళ్ళ కొడుకు ఫోటో పంపాడు, ఇంకోటి వాళ్ళ బైక్ టైలు రాళ్ళు రప్పలని ఇవన్నీ ఫొటోస్ పంపుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన యాప్ వాట్సాప్ కాదు, స్నాప్చాట్ అనుకుందాం. ఎగ్జాక్ట్గా ఇదే కదా జరిగేది. అసలు ఎవడు ఎందుకు వాడుతున్నాడు ఆడికే తెలియదు. మెమరీస్ మాత్రం చెప్పండి రోయ్. రోడ్డు మీద బర్రె ప్యాడేస్తే అది 10 సంవత్సరాలతో నువ్వు చూసుకుంటే అది మెమరీ అవ్వదు. మరి దేనికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ అంటూ అవతల వాడి లైఫ్ మనకన్నా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు చూపిస్తూ కొత్త బానిసత్వానికి కట్టుబడేస్తున్నారు. అదే మాయలో పడి చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు అవతల వాడికి ఎంతుంటే ఏంటి, లేకుంటే ఏంటి, దాని గురించి ఎడవడం ఎందుకు? Is Sawaid.